ఎప్పుడు ఇప్పుడే బాలయ్య డైలాగ్ చెప్పాలన్నా, డాన్స్ చెయ్యాలన్నా, రొమాంటిక్ గా చెయ్యాలన్నా, అబ్బో ఊర్వశిని అయితే ఒక ఊపు ఊపేసాడు. నిజంగా జనాలను కూడా ఊపుతాకి రెడీ అయిపోయాడు. ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, ఆ బాలయ్యకి ఉండాలి. అది అప్పట్లో నమితతో అందరితో చేసాడు ఐటమ్ సింహం అంటే ఈసారి సింహం మంచి ఊర్వశితో జతకట్టింది. ఊర్వశి కూడా అమ్మ ఏమన్నా ఉందా ఆ ఫిగర్, సూపర్ ఉంది అసలు. అందరూ కూడా దీన్ని వేరే యాంగిల్ లో చూస్తున్నారు, ఎందుకని నాకు అర్థం కావట్లా. అంటే చాలా ఐటమ్ సాంగ్స్ వచ్చినాయి, తప్పే ఉంది దాంట్లో. ప్రతి మనిషి కోరుకునేది ఇదే. ఇప్పుడు క్రోము దేనికి వాడతారా చెప్పండి, టక్కని చెప్పండి. ఎవడో చెప్పడం, అందరూ దొంగలే, అందరూ నైట్ అయితే చూసేది. దొరికితే దొంగ లేకపోతే దొర, తప్పది. ఇప్పుడు ఒక ఎక్స్పోజింగ్ అనేది, క్రియేటివిటీ అనేది నీకు సినిమాలో కనబడకపోతే నీకు హైప్ ఎలా క్రియేట్ అవుద్ది? సినిమా ఏమవుతుంది? సినిమా ఎందుకు అవుద్ది? కుర్రోళ్ళు ఊపోపాలంటే బాలయ్యే. బాలయ్య తొడకొట్టినా నచ్చుద్ది, మీసం తిప్పినా నచ్చుద్ది, డైలాగ్ చెప్పినా నచ్చుద్ది, రొమాన్స్ చేసినా నచ్చుద్ది. అర్థమైందా? ఎక్కడ కొట్టినా ఎక్కడ ఏ దెబ్బ వేసినా గానీ బాలయ్య దెబ్బ పడాల్సిందే. అర్థమైందా? అది కూడా బాలయ్య బాబు డ్రెస్సింగ్ ఎట్లా ఉందా? డిఫరెంట్ గా ఉంది దీంట్లో. మీకు చాలా చాలా కుర్రోళ్ళు అయ్యమ్మ. ఏమయ్యా మీరు వయసు పెరుగుతుందా మీకు వస్తుందా? నాకు అర్థం కావట్లా. నిజంగా అద్భుతం అని చెప్పలేము. వీళ్ళు ఏమైనా నట కళాకారులు, నిజంగా నట విశ్వరూపాలు వీళ్ళు. ఏమన్నా నటన అబ్బా. ఈ టైంలో కూడా అలా డాన్స్ చేస్తున్నాడంటే, ఈ అమ్మ మాకు నిండా పోజేసి 30 సంవత్సరాలు లేవు, కూర్చుంటే లేకపోతున్నాం, లెగితే కూర్చోలేకపోతున్నాం. ఇదే సరిపోయింది. మీరు ఆ వయసులో కూడా ఇంకా ఎంటర్టైన్ చేయాలి జనాలని, ఇంకా మనం ఏదో ఇవ్వాలి వాళ్ళకి, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ ని కల్పించాలని మీ తాపత్రయం చూస్తుంటే నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. బాలయ్య బాబు లుక్ ఎలా అనిపించింది ఫస్ట్ నుంచి వచ్చిన ట్రేజర్ లో? 62 లా లేడు, 62 ని తిరిగితే 26 లాగా ఉన్నాడు. అర్థమైందా? ఆ లుక్ చూస్తుంటే పిచ్చికిపోయింది నాకు. ఏంట్రా ఇది అనిపించింది. గుర్రాన్ని లేపినప్పుడు ఎలా గుర్రాన్ని అసలు మామూలుగా లేవు ఆ షాట్లు అయితే. నిజంగా బాబీకి దండేసి దండం పెట్టొచ్చు. నిజంగా బాబీ గారు మీరు ఏదో చేద్దామని ఫిక్స్ అయిపోయారు. నాకు అర్థమైంది. మీరు ఈసారి గట్టిగా ఇచ్చిపడేయాలి బాలయ్యకి, బాలయ్యని సంక్రాంతి బరిలో నిలబెట్టేయాలని చూస్తున్నారు. నాకు అర్థమైంది బాబోయ్. నాకు అసలు ఈ ఎఫెక్ట్ చూస్తుంటే నిజంగా బాలయ్య గారి ఎక్స్పెక్టేషన్ అయితే బాగా భారీ ఎత్తున పెరిగిపోయింది. నాకు తెలిసి ఈ తమ్మన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఎవరిది? తమ్మన్కి అసలు ఖాళీ లేదుగా. ఎక్కడ ఖాళీ ఉంది తమ్మన్కి? గేమ్ చేసిన వరుస తమ్మన్నే. కానీ ఒకటే నాకు బాగా నచ్చింది తమ్మన్లో, ఇది వరకు వరుసే సిరీస్ కొట్టేవాడు మ్యూజిక్. అది అందరికీ తెలుసు, నేను సపరేట్ గా ఏం చెప్పట్లా. ఒకటే సిరీస్ కొట్టేవాడు. కానీ ఇప్పుడు ఎవరి దానికి కొడుతున్నాడో, ఏ మ్యూజిక్ ఇవ్వాలో ఆ మ్యూజిక్ ఇస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు తమ్మన్ అనిపించాడు నిజంగా ఎక్సలెంట్ మ్యూజిక్ కొడుతున్నాడు భయ. నిజంగా ఏ సినిమాలో చూసుకో నువ్వు తమ్మన్న మార్క్ ఈసారి నేషనల్ గా వరల్డ్ వైడ్ పడదు. నిజంగా చెప్తున్నా, మ్యూజిక్ డైరెక్టర్ ఖచ్చితంగా చెప్తున్నా. ఏదో సినిమాకి ఆస్కార్ వచ్చినా ఆశ్చర్యపోవసరం. నిజంగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గారు ఎలా అనిపించింది ఈ ఐటమ్ సాంగ్ చూస్తుంటే? నీకు శేఖర్ మాస్టర్ రొమాంటిక్ నాటీ బాయ్ సూపర్ గా తీసాడు. శేఖర్ మాస్టర్ అంటేనే నాటీ. నిజంగా శేఖర్ మాస్టర్ కి ఇలాంటి రొమాంటిక్ సాంగ్ కొరియోగ్రఫీ చేయమంటే చించి పడేస్తాడు. ఎందుకంటే అక్కడ మన షోస్ లోనే చూస్తాం మనం, ఆ కామెడీ షోస్ లోను చూస్తాం. అప్పట్లోనే ఇక మన సుధీర్ ని గాని రష్మిని గాని యష్మిని గాని వేస్తాడు, మెలేస్తాడు. అలాగా ఇక్కడ కూడా మంచి వర్కౌట్ అయింది. శేఖర్ మాస్టర్ మంచి ప్రూవ్డ్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్. ఈ కొరియోగ్రాఫర్ కి దండం పెట్టాలి నిజంగా. అలాంటి ఆలోచన రావడం నీకు నిజంగా అద్భుతం అని చెప్పాలి. పాప సెంటిమెంట్ ఏందన్నా గట్టిగా ఉండబోతుంది. ఎక్కువ పాపతో సాంగ్ కూడా రిలీజ్ చేశారు. భగవత్ కేసరిలో కూడా పాప సెంటిమెంట్ కదా. అలాగే ఇప్పుడు పాప సెంటిమెంట్ తో వచ్చిన ప్రతి సినిమా బాలయ్య కథలో సక్సెస్ 100%. ఇది కూడా డాకు మహారాజ్ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. మళ్ళీ దీంట్లో కూడా పాప సెంటిమెంట్ ఉంది కదా. 100%. ఈ పాప సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. భగవత్ కేసరిలో అవలా అయింది కాబట్టి ఇక్కడ కూడా అవ్వచ్చు. కానీ ఒకటే సినారియో ఏంటంటే, రాజ్యం లేని రాజుకి ఈ పాప సెంటిమెంట్ ఎక్కడ సింక్ చేశాడు బాబీ, అదే కదా. అది నాకు ఒక క్వశ్చన్ మార్క్, నాకు అది పెద్ద సస్పెన్స్. అది ఇప్పుడు 109 NBK ఆ ఈగల్లో నుంచి మన ఈగలు వెళ్ళడం NBK లోంచి, అది చూస్తుంటే గ్రాఫిక్స్ మటుకు అద్భుతంగా చేశాడు అనిపించింది. ఈ పాప సెంటిమెంట్ చూసేసరికి అరే ఇంత రౌద్రంగా ఉండే మనిషి దగ్గర పాప క్యారెక్టర్ ఎలా సింక్ అవుద్దా అని ఒక డౌట్ ఉంది అందరికి కూడా. నాకు కూడా అలాగే ఉంది. మరి అది ఏమవుద్దో చూడాలి, ప్లాన్ ఎలా ఉందో చూడాలి. గుర్రాలు వాడే బాబీ కూడా లైక్
బాలేబాబుకి Yes, yes. స్కూటర్ కూడా వాడాడు, పాత స్కూటర్. ఏంటి పాత స్కూటర్ కూడా వాడారు ఇందులో. So అంటే ఎట్లా ఓల్డ్ డేస్. హోల్డ్ నీకు ఇది నేను చెప్తాను ఫస్ట్ నుంచి హిస్టారికల్ మూవీ ఇది నాకు తెలిసి. ఇది ఓల్డ్ డేస్ లో జరిగిన ఒక రాజు కథ అనుకుంటా. డాకు మహారాజ్ అనే ఒక వ్యక్తి కథ అనుకుంటా నాకు తెలిసి. ఒక నార్మల్ వ్యక్తి రాజు అయితే ఎలా ఉంటది అనేది ఉంటుందంట. రాజు కాకుండానే రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక వీరుడు కథ. అర్థమైందా? ఆ వీరుడులో మళ్ళీ ఈ పాప్ సెంటిమెంట్ ఎలా సింక్ అయిందో చూడాలి మనం ఈ థియేటర్ లో. ఈసారి సంక్రాంతికి వచ్చే థియేటర్ లో చూసి దాన్ని క్లారిఫికేషన్ అయితే వస్తది ఖచ్చితంగా. బాబీ ప్లాన్ సో విలన్ గా బాబీ డియోల్ చేస్తున్నాడు. సో బాబీ డియోల్ ఒక్కడు కూడా కనబడలేదు, బట్ పోస్టర్ లో మనకు కనబడ్డాడు. సో ఏదన్నా దాచారంట ఇంకా ట్రైలర్ లో చూపిద్దామని. క్యారెక్టర్ దాచినట్టున్నారు. అదే దాచారు ఎందుకంటే యానిమల్ తో మంచి సక్సెస్ లో ఉన్నాడు బాబీ డియోల్. యానిమల్ పేరు చెప్తేనే బాబీ డియోల్ వస్తాడు. అవునవును, ఉండేది అరగంట అయినా కానీ ఊపేస్తాడు. ర్యాంప్ పడేసాడు. అసలు మామూలు ర్యాంప్ కదే భయ్యా. ఫ్లైట్ల మధ్యలో సాంగ్, రేంజ్ రోవర్ కార్ల మధ్యలో సాంగ్ లో అస్సలు ఊపది. అది ఊపు అంటే బాబీ డియోల్ అంటే ఒక టైంలో లవ్ స్టోరీలు ఎక్కువ తీసేవాడు అప్పట్లో బాలీవుడ్ లో. బాలీవుడ్ లో లవ్ స్టోరీస్ అని ఎమోషనల్ మూవీస్ ఎక్కువ తీసేవాడు. అలాంటి ఒకసారిగా కట్ చేస్తే జగపతి విలన్ రోల్ లో సక్సెస్ అయిపోయారు. మామూలు సక్సెస్ కాదు, 100% సక్సెస్ అయిపోయారు. జగపతి బాబుని చూసిన తెలుగులో గానీ ఏ భాషలో చూసుకో, జగత్ బాబు ఎలాంటి రోల్ లో ఎక్సలెంట్ గా ఉన్నాడు. అలాగే మన ప్రజ్ఞాని ఎక్కువ వాడుతున్నాడు హీరోయిన్ గా. లైక్ దాంట్లో కూడా వాడిన హీరోయిన్ వాడుతున్నారు కదా. సో ఎందుకు అంటే పేరు బాగుందని అట్లా అంటే అలా కాదు, పేరు గురించి కాదు. నీకు ప్రజ్ఞను వాడడానికి ఏకైక రీజన్ కరెక్ట్ గా సెట్ అవుద్ది. అర్థమైందా? ఆ బాడీ లాంగ్వేజ్ గానీ మొత్తం ఆ స్ట్రక్చర్ గానీ కరెక్ట్ మ్యాచబుల్. అంటే బాలయ్యబాబు రిపీట్ చేస్తున్నాడు ఈమెతో, ఏదైనా లక్ ఉంటది అనేది బాలయ్య గారు రిపీట్ చేశాడంటే ఏదో లక్ ఉంటదని. లక్ బేస్డ్ గానే రిపీట్ చేస్తాడు ఏదైనా. అలాగే ఈ జోనర్ కూడా మళ్ళీ రిపీట్ అయింది అంతే. సో ఓవరాల్ గా బాబీ కొల్లి హిట్ కొట్టబోతున్నాడు. ఖచ్చితంగా బాబీ గారు ఖాతాలో మరో అద్భుతమైన హిట్ డాకు మహారాజ్. సో బాబీ మళ్ళీ గట్టి బ్యాక్ అయిపోతాడు ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీలో. ఓకే, థ్యాంక్స్ అన్న. లవ్ యూ అన్న.